వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను స్వప్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. భద్రతా చర్యలపై ప్రధాని మోదీ కీలక సమావేశం. రక్షణ యంత్రాంగాలను బలోపేతం చేయాలని సూచన. ఎల్జీ శ్రీ సిటీ యూనిట్ కు మంత్రి లోకేష్ భూమి పూజ. రాష్ట్రాభివృద్ధికి కొత్త పునాదులు వేస్తున్నామని వెల్లడి. దేశాభివృద్ధికి మౌలిక సదుపాయాలు కీలకం. ప్రజా రవాణాను వినియోగించుకోవాలన్న నితిన్ గడ్కరీ. వైసీపీ నేత హత్య కేసులో సంచలన తీర్పు. 11 మంది టీడీపీ కార్యకర్తలకు యావజ్జీవం. దేశంలో ఇటీవల నెలకొన్న పరిణామాల దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు విభాగాల కార్యదర్శులతో కీలక సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే వివిధ మంత్రిత్వ శాఖల సన్నద్ధత, ఆయా శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. పౌర రక్షణ యంత్రాంగాలను బలోపేతం చేయడం, అసత్య సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండడం, మౌలిక సదుపాయాల భద్రత మొదలైన కీలక అంశాలపై సలహాలు, సూచనలు అందజేశారు. రాష్ట్ర అధికారులు క్షేత్రస్థాయి సంస్థలతో సమన్వయాన్ని కొనసాగించాలని వివిధ మంత్రిత్వ శాఖలకు ప్రధాని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ను ఎలక్ట్రానిక్ పవర్ హౌస్ గా మార్చేందుకు బాటలు వేస్తున్నామని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. అంతర్జాతీయ స్థాయి గృహోపకరణాలు తయారీ సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ శ్రీ సిటీ యూనిట్ కు ఈ రోజు ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం కొత్త పునాదులు వేస్తున్నామని తెలిపారు. 5,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచ స్థాయి తయారీ యూనిట్ ను తీసుకువస్తుందన్నారు. మేడ్ ఇన్ ఆంధ్ర నుండి మేడ్ ఫర్ ది వరల్డ్ వరకు తమ జైత్రయాత్ర కొనసాగుతుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి ప్రధాన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ఒకటిగా ఎల్జీ శ్రీ సిటీ యూనిట్ ప్రారంభమవుతున్నట్టు పేర్కొన్నారు. పారిశ్రామిక రంగంలో వేగం, బలమైన మౌలిక సదుపాయాలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై సీఎం చంద్రబాబు నిబద్ధతకు అద్దం పడుతున్నాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు హామీ ఇవ్వడంతో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను అనుసరిస్తున్నామని మంత్రి లోకేష్ తెలియజేశారు. Ambition of becoming a global hub for electronics manufacturing. This project gels very well with our Honorable Prime Minister Narendra Modi ji's vision of Make in India. Sri City has become a beacon of industrial progress. With projects like this, we are building more than factories. We are building futures, creating smart jobs, and writing a new chapter in the economic story of Andhra Pradesh. On behalf of Government of Andhra Pradesh, I assure you of our continued support at every stage of this project. From land acquisition, construction to full-scale production, Andhra Pradesh government is a partner with you. We are committed to providing a seamless, efficient and innovation-friendly environment for industries to thrive. Andhra Pradesh is now open for doing business, ready for innovation and hungry for transformation. Let us celebrate this partnership, a partnership rooted in mutual trust, shared prosperity and a collective goal of shaping a smarter, more connected world. And we request the support of the LG leadership here to make this a success. With every job created, with every innovation launched, we are scripting Andhra's rise as India's electronics powerhouse. Let this factory be the factory of dreams for every young engineer, every aspiring technologist, and every entrepreneur. As an HRD minister, this factory also gives me new challenges of giving you trained manpower, cutting edge quality leadership. We will work with your leadership to deliver that. And together, let's build not just machines, but dreams. దేశంలో ప్రజా రవాణా వ్యవస్థ అత్యంత అవసరమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోరం 2025లో ఆయన మాట్లాడుతూ మల్టీ మోడల్ వ్యవస్థలో పౌరులు ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని సూచించారు. మూలధన పెట్టుబడుల ఆకర్షణ, వ్యాపార అభివృద్ధి, ఉపాధి కల్పన మొదలైన వాటికి మౌలిక సదుపాయాలు అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేశారు. ఢిల్లీలో ద్వారకా ఎక్స్ప్రెస్ హైవేని నిర్మించామని, ఆ తరువాత ఆ ప్రాంతం
రాష్ట్రమంతా అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని అన్నారు. వివిధ సౌకర్యాలతో కూడిన ఫ్లాష్ ఛార్జింగ్ బస్సులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తుందని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. If we want to develop our country as Atmanirbhar Bharat, $5 trillion economy, the third largest economy in the world, that is the dream of Prime Minister. For that reason, we need to develop good infrastructure. That is water, power, transport and communication. Without that, we cannot get capital investment. We cannot develop industry, trade and business and agriculture. And without that, we cannot create employment potential. So making infrastructure is very important. I am only giving a simple example. In Delhi, we have just constructed this Dwarka Express Highway. Now, before, the situation was so bad. But today, there is a development. At least 10 lakh crore investment is coming. The both side, there are big buildings, big townships and area. It is only because of that Dwarka Express Highway. So one road which is going to contribute to create more jobs, more growth, strong economy and everywhere starting from northeast to Jammu and Kashmir. We are making tunnels of 3 lakhs crore, making green express highways, making lot of tourism point of view religious center like Badrinath, Kedarnath, Gangotri, Yamunotri. We are connecting the roads of 12,000 crore. We have completed Buddha circuit of 22,000 crore. We have a lot of big projects. చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య కేసులో కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సంచలన తీర్పు ఇచ్చారు. ఈ హత్య కేసులో 11 మంది ముద్దాయిలకి జీవిత ఖైదు విధిస్తూ ఈ రోజు జిల్లా ప్రధాన న్యాయమూర్తి తీర్పు చెప్పారు. వెల్దుర్తి మండలంలోని చెరుకులపాడు గ్రామంలో నివాసమున్న వైఎస్ఆర్సీపీ నాయకుడు నారాయణరెడ్డిని 2017వ సంవత్సరంలో కృష్ణగిరి మండలం దగ్గర టీడీపీ కార్యకర్తలు దారుణంగా హత్య చేయడం తెలిసిందే. ఈ కేసులో నేటి వరకు జిల్లాలోని వివిధ కోర్టులలో విచారణ జరుగుతూ వచ్చింది. ఈ రోజు జిల్లా ప్రధాన న్యాయమూర్తి తుది తీర్పు చెబుతూ 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అందరిని అడుగుతున్నాను, దయచేసి అందరిని అడుగుతున్నాను. సార్ ఇంత బలైనాము, మమ్మల్ని ప్రాణాలు పోయినాయి ఆల్రెడీ. బలి చేసినారు మమ్మల్ని చేసింది ప్రముఖ సంఘ సేవకులు, స్వాతంత్ర సమరయోధులు, విద్యావేత్త, బీవీకే కళాశాల వ్యవస్థాపక అధ్యక్షులు పిల్లా రామారావు 101వ జయంతి ఉత్సవాలను విశాఖలో ఘనంగా నిర్వహించారు. మహారాణిపేటలో ఉన్న వరల్డ్ టీచర్ ట్రస్ట్ వారి సర్కిల్ ఆఫ్ గుడ్ విల్ రిట్రీట్ సెంటర్ లో ఆయన పేరు మీద పేదలకు ఆహార పదార్థాలను అందజేసి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘకాలం దేశ సేవకు అంకితమైన పిల్లా రామారావు నేటి తరానికి ఆదర్శప్రాయులని సర్కిల్ ఆఫ్ గుడ్ విల్ నిర్వాహకులు కంబంపాటి చంద్రశేఖర్ గురుప్రసాద్ అన్నారు. ఆయన జయంతి సందర్భంగా వారి వారసులు పిల్లా రామారావు, అతని కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ చేస్తున్నటువంటి అన్నదానం కార్యక్రమం నిరంతరం ప్రతిరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం. దాదాపుగా కొన్ని ఏళ్ల తరపడు ఈ కార్యక్రమం జరుగుతోంది. ఎంతో అవసరమైనటువంటి వారికి భోజనాన్ని అందించడం అనేది చాలా మంచి విషయం. దానాల్లో కన్నిటికన్నా కూడాను చాలా ఉత్తమమైనటువంటి దానంగా దీన్ని మాస్టర్ పార్వతీ కుమార్ గారు పేర్కొంటారు. ఎందుకంటే ఎవరికైనా మనం వస్త్రాలు ఇచ్చినా లేకపోతే ఇంకేమైనా ఇచ్చినా సరే కూడాను చాలు అని వారికి అనిపించదు, తృప్తి కలగదు. కానీ భోజనం అన్నటువంటిది మనం పెడితే గనక ఎప్పుడైనా సరే కడుపు నిండిన తర్వాత ఇంకా అన్నం పెడుతూ ఉంటే ఇంకా చాలు అని అనిపిస్తుంది, తృప్తి కలుగుతుంది. సో ఒక తృప్తిని కలిగించగలిగినటువంటి ఒక దానం ఈ అన్నదాన కార్యక్రమం. ఈ అన్నదాన కార్యక్రమానికి ఈరోజు పిల్లా రామారావు గారి 101వ జన్మదిన సందర్భంగా వారి పేరున ఇవాళ జరుగుతున్నటువంటి అన్నదానం చాలా విశిష్టమైనది. ఇలాగే సర్కిల్ ఆఫ్ గుడ్ విల్లో మన రామాద్రి కార్యక్రమం ఒకటి జరుగుతుండగా అక్కడ ఉన్నటువంటి మందిరాలు, వాటి మెయింటెనెన్సు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి
గార్డెను దాని మెయింటెనెన్స్ అవన్నీ కూడాను సర్కిల్ ఆఫ్ గుడ్ విల్లే మెయింటైన్ చేస్తూ ఉంటారు. అదే కాకుండా అక్కడ ఒక మంచి గోశాల, ఎందుకంటే గోవులు మనకు ఉన్నటువంటి హిందూ ధర్మానికి చాలా ముఖ్యమైనటువంటి ఎనర్జీ కలిగినటువంటి జీవులవి. సో వాటిని సంరక్షించడం కూడా ఒక ముఖ్యమైన కార్యక్రమంగా సర్కిల్ ఆఫ్ గుడ్ విల్ తీసుకుంది. సో ఆ సర్కిల్ ఆఫ్ గుడ్ విల్ కార్యక్రమాల్లో గో సంరక్షణ కార్యక్రమం కూడా చాలా ఉత్తమమైనటువంటి కార్యక్రమం. సో ఇవాళ 101వ జన్మదిన సందర్భంగా ఈ 2 ఉత్తమమైనటువంటి కార్యక్రమాలు వారి కుటుంబ సభ్యులు నిర్వర్తించటం ఎంతో మంచి విషయం. వారి తండ్రి గారైనటువంటి పిళ్ళ రామారావు గారి ఆశీర్వచనాలు, అట్లాగే మాస్టర్ పార్వతీ కుమార్ గారు, ఎంతోమంది గురువులు వెనకుండి నడిపిస్తున్నటువంటి ఈ సంస్థల యొక్క ఆశీర్వచనం వారి కుటుంబ సభ్యులకి సదా ఉండాలని కోరుకుంటూ నమస్కారం. పిల్లా రామారావు తనయుడు పిల్లా వెంకటరమణమూర్తి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ జ్యేష్ఠ కార్యకర్తగాను డాక్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యులకు సన్నిహితులుగాను పిల్లా రామారావు తమదైన ముద్ర వేసుకున్నారని అన్నారు. ఆయన బాటలోనే తాము పయనిస్తున్నామని పిల్లా వెంకటరమణమూర్తి ఈ సందర్భంగా తెలిపారు. నమస్కారం, నా పేరు పిళ్ళా వెంకటరమణమూర్తి. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, సామాజిక సేవకులు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ జ్యేష్ఠ కార్యకర్త, భారతీయ విద్యా కేంద్ర సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు, మా తండ్రి గారు మాననీయ శ్రీమాన్ పిళ్ళా రామారావు గారి 101వ జయంతి ఈరోజు మే 8, 2025 జరుపుకుంటున్నాం. వారు 1924 మే 8ని జన్మించారు. పుట్టిన దగ్గర నుంచి కుటుంబ బాధ్యతలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వారు 5 తమ్ముళ్ళు, 3 చెల్లెళ్ళు వాళ్ళ తండ్రి గారికి. అప్పటి నుంచి కూడా చాలా సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ బీఎస్సీ ఏవిఎన్ కళాశాలలో పూర్తి చేసి తర్వాత ఎంఎస్సీ చేసి ఏవిఎన్ కళాశాలలోనే 1940 నుండి 72 వరకు భౌతిక శాస్త్ర విభాగ అధ్యక్షులుగా పనిచేసి 72లో భారతీయ విద్యా కేంద్రం జూనియర్ కళాశాల, 80లో డిగ్రీ కళాశాల వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేశారు. నిరంతరము సంఘహితము, సమాజహితము అని కోరుకునేటువంటి మానవతావాది. అలాగే వరల్డ్ టీచర్ ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారికి అంతేవాసి, వారికి గొప్ప మిత్రులు. వీరిద్దరూ కలిసి ఒకే వేదికను పంచుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అటువంటి మహనీయులు ఈ సంవత్సరం, ఆయన జన్మించి ఈ సంవత్సరానికి ఈ రోజుకి 101 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారి యొక్క సంస్మరణార్థం వారికి నివాళులు అర్పిస్తూ మా పిళ్ళ కుటుంబ సభ్యులందరం కూడా ఇప్పుడు ప్రస్తుత వరల్డ్ టీచర్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులైనటువంటి శ్రీమాన్ గురుప్రసాద్ గారి యొక్క సమక్షంలో, డైరెక్టర్ అయినటువంటి మరియు మా నాన్నగారి పెద్ద చెల్లెలు కుమారుడు, నాకు బావ అయినటువంటి పప్పు రవిశంకర్ గారి సమక్షంలో ఈరోజు ఉదయం రామాద్రిలో అక్కడ గోసేవ అది చేసి అక్కడ ఉండేటువంటి సేవకులందరికీ కూడా వస్త్రదానం చేసి ఇప్పుడు ఈరోజు ఈ రిట్రీట్ భవనంలో ఇక్కడి నుంచి ఈరోజు పేదవాళ్ళకి అన్నదానం చేసే సంకల్పం చేశాం. ఈ సందర్భంగా ఈ అన్నదానం చేయడానికి అవకాశం కల్పించిన సర్కిల్ ఆఫ్ గుడ్ విల్ అనేటువంటిది మాస్టర్ ఈకే గారు స్థాపించింది. అలాగే తర్వాత మాస్టర్ కేపీకే కంబంపాటి పార్వతీ కుమార్ గారు వారు జగద్గురువుగా వరల్డ్ టీచర్ ట్రస్ట్ అధ్యక్షులుగా ఎంతో విశిష్టమైన పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి. వారి యొక్క ఆధ్వర్యంలో ఈ సర్కిల్ ఆఫ్ గుడ్ విల్ అనేది ప్రారంభించబడింది. ఇప్పుడు ప్రస్తుతం వారి అబ్బాయి శ్రీ గురుప్రసాద్ గారు సర్కిల్ ఆఫ్ గుడ్ విల్ గురించి, వారు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి, ఈ అన్నపూర్ణ అన్నదాన పథకం గురించి మనకి తెలియజేస్తారు. ధన్యవాదాలు. నర్సీపట్నంలో శ్రీ స్వామి అయ్యప్ప విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెల్లవారుజామున సంకల్పం, యంత్ర పూజ, గర్తన్యాసం, రత్నన్యాసం, ద్రవ్య నిక్షేపణం తదితర కార్యక్రమాలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. 6:54 నిమిషాలకు ఉత్తర నక్షత్రం వృషభ లగ్నంలో జరిగిన యంత్ర విగ్రహ ప్రతిష్ఠ, కళాన్యాసం, జీవన్యాసం, కుంభాభిషేకం, దీక్షా విమోకము, శాంతి పఠనం కార్యక్రమాలలో స్పీకర్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం వేద పండితులు స్పీకర్ దంపతులకు ఆశీర్వచనం చేశారు. ప్రపంచ
రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా విశాఖలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. మహారాణిపేటలోని రెడ్ క్రాస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు హెన్రీ డునాట్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రక్తదానం చేశారు. రక్తదానం ఒక గొప్ప సంకల్పమని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం వల్ల ఎన్నో ప్రాణాలను నిలబెట్టవచ్చని అన్నారు. రెడ్ క్రాస్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బిహెచ్ భవానీ శంకర్, రెడ్ క్రాస్ సెక్రటరీ పి రవికుమార్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 20న తలపెట్టిన అఖిల భారత సమ్మెను జయప్రదం చేయాలంటూ సిఐటియు పిలుపునిచ్చింది. ఈ రోజు సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సమ్మెకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని మద్దిలపాలెం జోన్ కార్యదర్శి వెంకట్రావు ఆరోపించారు. 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్పొరేటర్లకు అనుకూలమైన చట్టాలను చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. నా పేరు వెంకట్రావు, మద్దిలపాలెం జోన్ సిఐటియు కార్యదర్శిని. మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా మొత్తం కార్మిక వర్గం సమ్మె చేయడం జరుగుతుంది. ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మిక చట్టాలు మార్చాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్స్గా తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్స్ కానీ అమల్లోకి వస్తే కార్మికులకున్న స్వతంత్రం ముందు నుంచి పోరాట సాధించుకున్న చట్టాలన్నీ కూడా నిర్వీర్యం అవుతాయి. ప్రధానంగా సంఘం పెట్టుకునే హక్కుతో సహా బేరసారాలాడే హక్కు కానీ, కనీస వేతనాల చట్టం కానీ, పిఎఫ్పిఎస్ఐ చట్టం కానీ అనేక చట్టాలు ఈ 4 లేబర్ కోడ్స్ వల్ల నష్టపోతారు. అందుకనే కార్మికుల్ని బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వెంటనే రద్దు చేయాలన్నది ప్రధాన డిమాండ్ తోటి ఈ దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. దానితో పాటు కనీస వేతనం 26,000 ఇవ్వాలన్నది ఒక ప్రధాన డిమాండు. మరో ప్రక్క విశాఖపట్నానికి, ఆంధ్ర రాష్ట్రానికి, దేశానికే తలమానికంగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మాలని గత 5 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది, అనేక రకాలుగా ఇబ్బందులు చేస్తుంది. దీనికి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇటు విశాఖపట్నం గాంధీ బొమ్మ దగ్గర కానీ, స్టీల్ ప్లాంట్ దగ్గర కానీ నిరాహార దీక్షలు చేస్తూ ఈరోజు మొత్తంగా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా ఆపుకోవడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేయరాదని, అదే సందర్భంలో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులు ఏవైతే ఉన్నాయో ఆ తొలగింపులు ఆపాలని ప్రధానంగా మా డిమాండ్గా ఈరోజు సమ్మెలో ఉంది. అలాగే బ్యాంకులు, ఇన్సూరెన్స్ లాంటి సంస్థల్ని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారు. ఇలాంటి విధానాలకు అన్నింటికి వ్యతిరేకంగా ఈరోజు ఈ సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెకి ఇటు రైతు సంఘం కానీ, అటు వ్యవసాయ కార్మిక సంఘం కానీ దేశవ్యాప్తంగా మద్దతు ఇవ్వడం జరిగింది. సుమారు 20 కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులతో పాటు అసంఘటిత రంగ కార్మికులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొంటున్నారు. కాబట్టి ఈ సమ్మెని విశాఖ జిల్లాలో కూడా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, అలాగే అసంఘటిత రంగ కార్మికులుగా ఉన్న ఆటో, ముఠా, బిల్డింగు అన్ని అందరూ కూడా, అలాగే స్కీమ్ వర్కర్లుగా ఉన్న అంగన్వాడీ, ఆశా, మిగిలిన మధ్యాహ్న భోజన పథకం, ఆర్పీలు మొత్తం స్కీమ్ వర్కర్లు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున విశాఖ జిల్లాలో కూడా సమ్మెను జయప్రదం చేయాలని, ఆ సమ్మె రోజు ఏదైతే ఉందో డిఆర్ఎం ఆఫీస్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు పెద్ద ర్యాలీ నిర్వహించి ఆ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మేము ఈ సమ్మె సందర్భంగా 4 లేబర్ కోడ్స్ని ఇతర డిమాండ్లు ఆమోదించకపోతే నీ సంగతి తేలుస్తామని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున ర్యాలీ, బహిరంగ సభ కూడా నిర్వహించడం జరుగుతుంది. అఖిలపక్ష కార్మిక సంఘాలుగా విశాఖపట్నంలో ర్యాలీ జరుగుతుంది. కాబట్టి ఈ సమ్మెని మొత్తం విశాఖ నగరంలో ఉన్న కార్మిక వర్గం అంతా కూడా జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖ పిఠాపురం కాలనీలోని కళాభారతి ఆడిటోరియంకు ఆనుకుని ఉన్న పార్క్ స్థలాన్ని ఇతర అవసరాల కోసం ఉపయోగిస్తున్నారని సిపిఎం ఆరోపించింది. 40 ఏళ్ల నాటి పార్కు రూపురేఖలు మారుస్తూ అక్కడ వాణిజ్య నిర్మాణాలు చేపట్టేందుకు స్థానిక కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొంది. పార్కు స్థలాన్ని పరిశీలించిన సిపిఎం నాయకులు, స్థానిక ప్రజా సంఘాల ప్రతినిధులు దీనిపై తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్కును యథాతథంగా కొనసాగించాలని సిపిఎం మద్దిలపాలెం జోన్ నాయకుడు కృష్ణ స్పష్టం చేశారు. జీవీఎంసీ 22వ వార్డు పిఠాపురం కాలనీలో ఉన్నటువంటి పార్కు స్థలాన్ని మున్సిపల్ కాంప్లెక్స్, వార్డు ఆఫీసు, సచివాలయం ఆఫీసుల కింద, అలాగే కమర్షియల్ కాంప్లెక్స్ల కోసం అనేది ఈ వార్డు కార్పొరేటరు నిర్మించడం కోసం తీవ్ర ప్రయత్నాలను చేస్తూ ఉన్నారు. ఇది ఒకప్పుడు 40 ఏళ్ల క్రితం కూడా కేటాయించినటువంటి స్థలం.
ఈ పార్క్ని మొత్తం కళాభారతి కోసం, కళాభారతి ఉన్నటువంటి ప్రాంతం కానీ, అలాగే బిల్డింగ్లు, వాణిజ్య సముదాయాలు ఉన్నటువంటి ప్రాంతం కానీ ఇదంతా కూడా ఒకప్పుడు పార్క్గా ఉండేది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కళా సాంస్కృతిక వేదిక కోసం కళాభారతికి కొంత స్థలాన్ని కేటాయించారు. ఈరోజు కళాభారతి కూడా ఆ స్థలంలో బిల్డింగ్ కట్టి కమర్షియల్గా వాడుకుంటున్నటువంటి పరిస్థితి. అలాగే పార్కు స్థలంలో వాణిజ్య సముదాయాలు, భవనాలు కూడా కట్టి ఈరోజు కిందన కమర్షియల్ కాంప్లెక్స్ల కింద వాడుకొని చిన్న బిల్డింగుల్లోని వార్డు సచివాలయం, మున్సిపల్ వార్డు ఆఫీస్ కింద వాడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు మొత్తం మూర్తి యాదవ్ ఈ వార్డు కార్పొరేటరు పార్కు స్థలాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు పార్కు స్థలాన్ని భవన సముదాయాల కోసం అదనంగా 12 అడుగులు ఎప్పుడైతే దీన్ని ప్లాన్లో పొందుపరిచి ప్లాన్ రప్పించుకోవడం అనేది జరిగింది. ఈ 12 అడుగుల స్థలాన్ని కనీసం దీన్ని కాపాడుకుంటామని చెప్పి ఈ పార్క్ అసోసియేషన్, కాలనీ అసోసియేషన్ వాళ్ళు కూడా అడ్డుకోవడం అనేది జరిగింది. ఆ అడ్డుకున్న క్రమంలోనే గత 2 రోజుల క్రితం ఇక్కడ మన వెనకాల ఉన్నటువంటి కళావేదిక అయితే ఉందో, కళావేదిక ఈరోజు పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండకూడదని చెప్పి దాన్ని పడగొడతానని చెప్పి ఛాలెంజ్ చేశాడు. ఆ రకంగా నిన్న మున్సిపల్ జోన్ 3 అధికారులతో వచ్చి పడగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ కళావేదిక కట్టింది కూడా కార్పొరేషన్ కట్టింది తప్ప ఈ అసోసియేషన్ వాళ్ళు కట్టింది కాదు. అలాగే ప్రతి పార్కులో కూడా ఈరోజు కళావేదికలు అనేది ఉన్నాయి. ఈ పార్కును కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి కార్పొరేటర్ ఈరోజు పర్యావరణాన్ని కాపాడాల్సిన కార్పొరేటర్ పర్యావరణాన్ని ధ్వంసం చేయడం, ఈ పార్కులు అనేది ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడం అనేది సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే ఏదైతే భవన సముదాయానికి కేటాయించారో ఆ స్థలాన్ని కూడా పార్కుకి కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తం చుట్టుపక్కల కూడా మొత్తం వాకింగ్ ట్రాక్ అది కట్టి ఈ పర్యావరణాన్ని కాపాడే విధంగా పార్కుని అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉండే విధంగా ఉండాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ పార్క్ స్థలాన్ని కానీ ఆక్యుపై చేసినట్టయితే దాన్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటామని చెప్పి ఈ కాలనీ ప్రజానికానికి అండగా ఉంటామని చెప్పి మేము సిపిఎం పార్టీగా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విశాఖ కేజీహెచ్ నుండి ఓ రిమాండ్ ఖైదీ పోలీసుల కళ్ళుగప్పి పరారయ్యాడు. ఉదయం అల్పాహారం పెట్టే సమయంలో తప్పించుకుని పారిపోయాడు. కాపలా కాసేందుకు విధుల్లో ఉన్న సెంట్రీ అతన్ని పట్టుకునేందుకు వెంబడించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. తప్పించుకున్న రిమాండ్ ఖైదీ పేరు నామాల నాగరాజు, వయస్సు 33 సంవత్సరాలు. ఇతడిది కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం. రిమాండ్ ఖైదీ పరారీపై 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు రోడ్డు భద్రతను పాటిస్తూ ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా సురక్షితంగా ప్రయాణం సాగించాలని తిరుపతి డివిజన్ రోడ్డు రవాణా శాఖ అధికారి మురళీ మోహన్ కోరారు. తిరుపతి రేణుగుంట రోడ్డులో పృథ్వీ హీరో 2వ అవుట్లెట్ ను ఈ రోజు ప్రారంభించారు. ఈ షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తిరుపతి డివిజన్ రోడ్డు రవాణా శాఖ అధికారి మురళీ మోహన్, షోరూం అధినేతలు పృథ్వీ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా షోరూం అధినేత పృథ్వీ మాట్లాడుతూ వినియోగదారులు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతున్న ద్విచక్ర వాహనాలని సరసమైన ధరలో అందిస్తున్నామని చెప్పారు. తమ వినియోగదారుల ఆదరణతో 2వ షోరూం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం తిరుపతి డివిజన్ రోడ్డు రవాణా శాఖ అధికారి మురళీ మోహన్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు రోడ్డు నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. దాదాపు మేము పృథ్వీ హీరో ప్రారంభించి 8 సంవత్సరాలు అవుతోంది తిరుపతిలో. తిరుపతి ప్రజలు మమ్మల్ని ఎంతగానో స్వాగతించారు, ఎంతో బాగా రిసీవ్ చేసుకున్నారు. మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు. అందుకనే పెరుగుతున్నటువంటి మార్కెట్లో డిమాండ్ పెరుగుతుండడంతో ఇంకో బ్రాంచ్ రేణుగుంట రోడ్లో కూడా ఓపెన్ చేయడం జరుగుతోంది. మా మీద నమ్మకాన్ని ఉంచినటువంటి తిరుపతి ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే వాళ్ళు మాకు ఇస్తున్నటువంటి సపోర్ట్ని మేము ఎప్పుడు నిలబెట్టుకుంటామని, ఆ విశ్వాసాన్ని మేము కాపాడుకుంటామని, వాళ్ళకి నాణ్యమైన సర్వీస్ ఇస్తూ, అలాగే హీరో కూడా సోషల్ యాక్టివిటీస్లో ఎప్పుడు ముందుంటుంది. కోవిడ్ సమయంలో కానీ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తిరుపతిలో మేము హీరో బ్రాండ్ ముందున్నాము. అన్ని విషయాల్లో సేవా కార్యక్రమాల్లో ముందుంటూనే ఉన్నాం, ఇంకా ఉండబోతాం కూడా. ఇందాక మన సార్ చెప్పినట్టు రోడ్ సేఫ్టీ విషయం కూడా చాలా వరకు ప్రజలు కొంచెం ఇంకా ఇది అప్రమత్తం అవ్వాలి. ఎందుకంటే ఇంకా కూడా రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఈ రాంగ్ రూట్లో పోవడము, ఈ యంగ్స్టర్స్ స్పీడింగ్ చేయడము, ఎట్లంటే అట్లా డ్రైవ్ చేస్తున్నారు. వీళ్ళు కూడా కొంచెం మీ ప్రవర్తన మారి మనము నలుగురికి ఆదర్శంగా ఉండాలి, కానీ అలా ఉండకూడదు అనే విధంగా యువత పేరు తెచ్చుకోకూడదు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తిరుపతి ప్రజలకు 2వ షోరూమ్ ఓపెన్ చేసే కెపాసిటీ మాకు ఇచ్చినందుకు వాళ్ళకి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ప్రారంభించడం చాలా శుభ పరిణామం. ఆల్రెడీ
వీరు ఈ రవాణా వాహన రంగంలో అంచెలంచెలుగా ముందుకెళ్తున్నారు. బలము, దృఢ విశ్వాసము, ఆత్మవిశ్వాసంతో కూడిన అనేక సవాళ్ళను ఎదుర్కొని వీళ్ళంతా కూడా విజయ పరంపరతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ 2వ షోరూమ్ ప్రారంభించిన ఈ సందర్భంగా నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా రోడ్ సేఫ్టీ దృష్ట్యా ప్రతి ఒక్కరూ కూడా ఈ షోరూమ్ వాళ్ళందరూ కూడా మంచి రహదారి భద్రతా కార్యక్రమాలు, వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని ప్రజలకు కూడా వాహన రంగంలో కూడా అనేక రకాల సేవలు కూడా వారు కూడా అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా రోడ్ సేఫ్టీ అనేది ఉమ్మడి రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ సిటిజన్స్. అందువల్ల దాన్ని గుర్తిరిగి వాళ్ళందరూ కూడా ముందుకు వస్తారు. అట్లాగే గతంలో జరిగిన రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా కూడా ఈ షోరూమ్ వాళ్ళందరూ కూడా మాకు అనేక సహాయం అనేక కార్యక్రమాల్లో సహాయం చేయడం జరిగింది. సో వీరందరూ కూడా ముందుండి ఈ యొక్క రహదారి భద్రతను నడిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అట్లాగే ఈ షోరూమ్ కూడా విజయ పరంపరలో ముందుకు పోవాలని చెప్పేసి, విజయకాంక్షతో ముందుకు ఉండాలని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. తాడేపల్లిలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి జగన్ కు పుష్పగుచ్చాలు అందజేశారు. వారు జగన్ ను మర్యాద పూర్వకంగా కలిసి పలు అంశాలు చర్చించారు. ఈ సమావేశంలో వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట శాసనసభ్యుడు ఏ అమర్నాథ్ రెడ్డి, రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోల శ్రీనివాసుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పెద్దపల్లి గ్రామంలో 4 మేకలు మృతి చెందిన సంఘటన ఇది. ఈ మేకలు గ్రామానికి సమీపంలో గల ట్రాన్స్ఫార్మర్ పక్కన ఉన్న కరెంట్ పోల్ స్టే వైర్ కి తగిలి విద్యుత్ షాక్ కి గురై మృతి చెందినట్లు మేకల యజమాని యడమరాజు తెలిపారు. మృతి చెందిన మేకల విలువ 60,000 రూపాయలు ఉంటుందని అతను పేర్కొన్నారు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి తన కుటుంబానికి నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు. ఏలూరు జిల్లాలోని కుక్కునూరు భద్రాచలంలో జరుగుతున్న R&B రోడ్డు పనులను ఈ రోజు పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రోడ్డు పనుల గురించి R&B అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ దృఢంగా రోడ్డు నిర్మించాలని ఆదేశించారు. త్వరితగతిన రోడ్డు నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు. ఆయన వెంట R&B అధికారులు, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రవికుమార్ ఉన్నారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో గల బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలో తుని శాసన సభ్యురాలు యనమల దివ్య ప్రజా దర్బార్ నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ప్రతి వారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. జనసేన పార్టీకి చెందిన అద్దేపల్లి బాలాజీ సమక్షంలో కొంతమంది ప్రజలు సమస్యలు చెప్పగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చారు.
అధ్యక్షురాలు గౌరవశ్రీ యనమల దివ్య గారు ప్రజా సమస్యలకై తుని పట్టణంలో ప్రజా దర్బారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రజా దర్బారు ఆ ప్రజా దర్బార్లో మా పట్టణంలో సమస్యల గురించి మేము జనసేన పార్టీ తరఫున వాళ్ళకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా 6, 7, 8, 9 వాటికి సంబంధించి మెయిన్ డ్రైను పూడిక నిండిపోయి రోడ్ లెవెల్లో ఉండడం వల్ల వచ్చేది వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని దాన్ని పూడికలు తీయాలిగా తెలియజేయడం జరిగింది. ఎమ్మెల్యే మేడం గారు దీనిపై సంపూర్ణంగా వ్యక్తం చేసి త్వరలోనే పరిష్కారం చేస్తామని చెప్పడంతో మాకు ఆనందం కలిగింది. అలాగే తుని ఉప్పరగుణం వెళ్ళే రోడ్లో ఉన్న డంపింగ్ యార్డ్ సమస్య కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నాం. దాని గురించి దృష్టిలో పెట్టుకోవాలంటే మేడం గారు ఒకటే మాట అన్నారు, నేను ఎన్నికల్లో ప్రామిస్ చేశాను, దాని నుంచి ఈ తుని ప్రజలకు విముక్తి కలిగించే వరకు నేను నిద్రపోనని చెప్పారు. చాలా సంతోషం. జై జనసేన, జై హింద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.